జై వీరబ్రహ్మజీ గోవిందబాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. దైనందిన జీవితంలో భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా మన కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట వినకుండా ఎవరో బయట వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలకు ఆకర్షితులై వారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ లేదా కుటుంబానికి దూరం అయిపోతూ వాళ్ళ మాటే వేదవాక్కుగా ఉండి వాళ్ళతోనే ఉంటూనో కుటుంబానికి దూరం అవుతూనో లేదా కుటుంబ వ్యవస్థలో ఇట్లాంటి ఇబ్బందులు ఎవరైనా పడుతూ ఉన్నట్టయితే దీనికి గల కారణం ఏంటి? ఒకవేళ కుటుంబ సభ్యులు వద్దని వారించినా, వారి మాట వినకూడదని చెప్పినా, వారి వెంట వెళ్ళొద్దని నిషేధ ఆజ్ఞలు పెట్టినప్పటికీ ఎవరు కూడా ఈ విషయాల్ని పట్టించుకోకుండా ఇంకా వాళ్ళ పంధాన వాళ్ళు ఉన్నట్టయితే దీనికి ఎలా కారణం ఏంటి తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇటువంటి ఇబ్బందుల వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి, నాశనం అవుతున్నాయి, కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాంత్రిక విధానంలో ఈ ప్రక్రియని వశీకరణ తంత్రం అంటారు. అసలు వశీకరణం అంటే ఏమిటంటే ఏదో రకమైన మాయ చేయటం, మాటల చేత, చేష్టల చేత, వాళ్లకు ఉన్నటువంటి ప్రయోజనం కొరకు ఆ వ్యక్తిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ వైపుగా తిప్పుకోవటం, ఇక వాళ్ళకి వేరే ఆలోచించేటువంటి అవకాశం ఉండకపోవటం, వాళ్ళు తప్ప ఇక ప్రపంచంలో వాళ్ళు చెప్తే తప్ప ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో కూడా వీళ్ళు ప్రవర్తించకపోవటం. అసలు ఇది ఉందా? దీని గురించి మనం మాట్లాడుకోవచ్చా? ఈ విధమైనటువంటి స్థితిగతులు ఏవైనా ఉన్నట్టయితే మనం దీని నుంచి బయటపడటం ఎలాగా అనేటువంటి విషయాన్ని గురించి మనం చూడాలి. తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో, తంత్రశాస్త్రంలో వీటి గురించి చెప్పారు. అలాగే ఆయుర్వేదంలో కూడా వీటి గురించి విశేషంగా చెప్పి ఉన్నారు. పూర్వం రాజులు, రాజధానులు, రాజరికమైనటువంటి వ్యవస్థలు ఎక్కువగా ఉండేవి. ఈ రాజరికమైనటువంటి వ్యవస్థల కారణంగా వారి దగ్గర పనిచేసేటువంటి మంత్రులు, సామంతులు, సైనికులు, సైనిక వ్యవస్థకి అధిపతులు, ఇంకా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాజుకు విశ్వాసంతో ఉండాలి. ఆయన ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ కూడా పాటించకుండా ఉండేందుకు గాను వారిని వశం చేసుకునేవాళ్ళు. ఈ వశీకరణమైనటువంటి తంత్రాలన్నీ కూడా ఆ విధంగా వచ్చాయి. అది రాణుల విషయంలో అవ్వచ్చు, ప్రభుత్వ వ్యవస్థల్లో అవ్వచ్చు. ఆ ప్రభువు పరిపాలన చేసేటువంటి రాజు ఏం చేసేవాడంటే తనకు సంబంధించినటువంటి తన చుట్టూ ఉన్నటువంటి అంతఃపురంలో లేదా తన రాజరికమైనటువంటి వ్యవస్థలో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తన మాట వినేటట్టుగా తనని వశం చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. అందుకే ఎవరైనా సరే ఎక్కువగా ఎవరి మాట అయినా మనం వింటుంటే నువ్వు వాళ్ళ వశమైపోయావు అని అంటూ ఉన్నటువంటి సామెతను నానుడిని మనం వింటూ ఉంటాం. తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల ద్వారా ఒక మనిషిని తన అధీనంలోకి ఎలాగయ్యే తీసుకుంటారంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు, దుస్తులు, వాళ్ళ శరీరం మీద ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వెంట్రుకలు, ఇట్లాంటి భాగాలు, వీటిని సేకరించి తాంత్రికంగా వశం చేసుకునేటువంటి పద్ధతులు ప్రాచీన కాలంలో కొన్ని ఉన్నాయి. మరి ఈ కాలంలో ఉన్నాయి అంటే అంత కాకపోయినా ఎంతో కొంత చేయగలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉండవచ్చు. ఆ పరంపర కొనసాగుతూ ఉండొచ్చు. ఇక రెండవది ఆయుర్వేద శాస్త్రం ఒకటి చెప్పింది. పూర్వం అన్నీ కూడా బాల్య వివాహాలు జరుగుతుండేవి. అంటే 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయికి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఇచ్చి వివాహం చేయటం, ముసలి వాళ్ళని ఇచ్చి వివాహం చేయటం, ముక్కు పచ్చలారన్నటువంటి తల్లి చాటు బిడ్డలని ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళు ఏడ్చి మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉండటం, కాపురం చేయకపోవటం, ఇవన్నీ ఉండేవి. కాబట్టి పూర్వం ఏం చేశారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం
అంటే అది కుటుంబ వ్యవస్థ కోసం అని చెప్పను, కానీ కొన్ని పద్ధతుల్లో ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదంలో మంచి చెడు ఉంటుంది. దీన్ని మంచి అని నేను చెప్పను, కానీ ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి వనమూలికల్ని, కొన్ని రకాలైనటువంటి చెట్టు ఆకుల్ని, పోక వక్కలని, కొన్ని రకాలైనటువంటి ఉమ్మెత్త గింజలని ఉపయోగించి ఒక వ్యక్తికి ఆహారం, మాంసాహారం, తనకిష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండడం ద్వారా ఆ ఆహార పదార్థాల్లో కొన్ని రకాలైనటువంటి వశ్యాన్ని కలిగించేటువంటి ఇటువంటి వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా వారు ఆహారాన్ని స్వీకరించిన తర్వాత వారి శరీరంలో జీర్ణం కానటువంటి వ్యర్థం ఏదో ఉండిపోయి జీవిత పర్యంతం కూడా ఆ ప్రభువుకి, ఆ రాజుకి, ఆ వ్యవస్థకి కొంతమంది వ్యక్తులు అంకితమైపోతూ తరతరాలుగా వాళ్ళకి స్వాధీనమై ఉంటున్నటువంటి సంఘటనని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలా జరుగుతున్న ప్రతి అంశం వెనుక ఇది జరిగిందని కాదు, కానీ వాస్తవికంగా ఒక వ్యక్తి తనకు తానుగా ప్రమేయం లేకుండా వశమైపోవటానికి దీన్ని మనకు కారణంగా చెప్పచ్చు. ఈ రెండు కారణాల వల్ల ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, తన యొక్క స్వలాభాన్ని, తనకు సంబంధించిన జీవితాన్ని ఇవన్నీ మర్చిపోయి ఒక వ్యక్తి కోసం పాటుపడుతూ, శ్రమ పడుతూ తన జీవితం మాత్రం త్యాగం అయిపోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో రకంగా దీని వెనక ఏదో జరిగిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక వైద్యపరమైనటువంటి అంశాల ద్వారా వశీకరణ ప్రయోగం జరిగితే ఆ శరీరంలో ఉన్న వ్యవస్థని బయటకు తీసుకురావటానికి మంచి కలబంద రసాన్ని ఉడికించి, అంటే మంచి కలబందని నిప్పుల మీద కాల్చి సరి సమానంగా పాలను కలిపి, అందులో కూడా మేక పాలను కలిపి, గోమయాన్ని, గోపంచితాన్ని అందులో పోసి అనునిత్యం ప్రాతకాలంలో ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తాకితే శరీరంలో ఉన్నటువంటి కాలకూట విషయాలు కూడా హరించిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది సులభమైనటువంటి విధానం. అట్లా కాకుండా ఒక వ్యక్తి మీద బీజాక్షర మంత్రాల చేత, మంత్రగర్భితమైనటువంటి స్థితిగతుల ద్వారా వశీకరణాది తంత్ర ప్రయోగం జరిగి ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళకు వశుడైపోయి తన యొక్క భవిష్యత్తుని, తనకు సంబంధించిన జీవన గతుల్ని వదిలేసి పూర్తిగా వాళ్ళకు వశమై ఉంటున్నటువంటి సందర్భంలో ఇలా జరుగుతుంటే మాత్రం వాళ్ళని బయటికి తీసుకురావటానికి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో కొంత మనం కష్టపడవలసి ఉంటుంది. ఎవరి మీదనైనా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రయోగించి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా కాస్త మొండితనం, పట్టుదల, కోపం, ఆందోళనతో మీకు దూరమై అటువైపు ఎవరికో దగ్గరైపోయి మీకు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉన్నటువంటి తరుణం ఉన్నట్టయితే ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్టదేవతా స్వరూపాలకు సంబంధించిన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేసినటువంటి వెంటనే ఈ వ్యక్తుల మీద గనక వశీకరణాది ప్రయోగం జరిగి ఉంటే శరీరం జ్వరపీడితం అవుతుంది. దైవ సంబంధమైన స్థానంలోకి వెళ్ళగానే ఆ లోపల ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తులని ఈ దైవ సంబంధమైనటువంటి చూపు లేదా ఈ ధనాత్మకమైనటువంటి దైవశక్తి మన శరీరాన్ని తాకగానే ఈ రెండిటి మధ్య ప్రతిచర్య ఏర్పడడంతో శరీరం ఉష్ణ సంబంధమై శరీరం లోపల అంతర్గతంగా వేరొక మార్పులు కలిగి శరీరంలో తీవ్రమైనటువంటి నొప్పి కానీ, జ్వరం కానీ, అనీజీగా అనిపించడం కానీ, తీవ్రంగా నీరసం అవటం కానీ, కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కనుక మీకు ఇలా జరిగితే అతి సులభమైనటువంటి మార్గంలో ఒక ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి తీసుకువెళ్ళి, అంటే తాంత్రిక విధానంలో చేసే క్రతువులు వేరుంటాయి, ఎవరికి వాళ్ళుగా మీరు చేసుకోగలిగినటువంటి క్రతువులు, రెమెడీస్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ప్రాచీనమైనటువంటి
నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి తీసుకువెళ్ళండి. అక్కడ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించి ఆ అభిషేకం చేసినటువంటి నీరు, ఆ అభిషేక జలాన్ని తీసుకొచ్చి గనక వీరికి 108 బిందెలతో, అంటే 108 పాత్రల నిండా నింపినటువంటి జలంతో గనక ఆ జలంతో అభిషేకాన్ని నిర్వహిస్తే, అంటే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి పరమేశ్వరుడికి చేయించి ఆ జలాన్ని కొంచెం తీసుకువచ్చి 108 బిందెల యొక్క నీళ్ళలో కొంత కొంత కలిపి వాటితో గనక అభిషేక క్రతువు గనక జరిపితే క్షుద్రమైనటువంటి తాంత్రిక సంబంధమైన విధి విధానాలైన ఆ భూతపతి పరమేశ్వరుని ఆరాధన చేస్తూ అభిషేక క్రతువు జరిపినటువంటి ఆ మంత్రజలం శరీరం మీద పడగానే వాళ్ళు మన స్వాధీనంలోకి వస్తారు. ఇతరుల మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం మనకు తెలియకుండా ఎవరైనా ఏదైనా చేసి ఉన్నా, ఈ శరీరం మీద ఎటువంటి ఫలితమైనా ఉన్నా దాని నుంచి మనం తప్పనిసరిగా బయటపడగలిగినటువంటి స్థితిగతులు ఉంటాయి. మనకున్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం. కుటుంబ సభ్యులంతా కూడా సఖ్యతగా ఉండేటువంటి సందర్భం ఉంది. లేదు, ఇవేవీ చేయట్లేదు, వీటిని చేసుకున్నా కూడా ఫలితం లేదు అంటే మాత్రం తాంత్రిక విధానాల్లో తప్పకుండా ఈ వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వశీకరణ తంత్రానికి విరుగుడు చెప్పగలిగిన స్థితిగతులు కొన్ని ఉంటాయి. మహాసుదర్శన మంత్రం చేత కానీ, మహాసుదర్శన మంత్రాన్ని రోజు జపించినా కూడా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ అన్నటువంటి మహాసుదర్శన మంత్రాన్ని రోజు జపించిన, మహాసుదర్శన మంత్రంతో హోమక్రతువు జరిపి ఆ హోమద్రవ్యాన్ని అనునిత్యం నుదుట పెట్టుకుంటూ ఉన్న వశీకరణ ప్రయోగాలు, తాంత్రిక సంబంధమైన విధి విధానాలు మన శరీరం మీద, మన ఆత్మ మీద, మన మనస్సు బుద్ధుల మీద నివారించబడతాయి. భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతమయ్యే అవకాశం తప్పకుండా ఉంది.